హాయ్ అందరికీ. ఈరోజు మనం గణేష పూజలో తులసి నిషేధం ఎందుకో తెలుసుకుందాం. ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తున్నాడు. ఆ సమయంలో ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి చూసి మోహించి పరిణయం చేసుకోమని అడిగింది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను శపిస్తూ రాక్షసుని చెంత దీర్ఘకాలంగా ఉండమని చెప్పాడు. దానితో చింతించిన రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకుంది. దానితో వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజలో ఇష్టపడడు. బ్రహ్మ విష్ణువులకు శివుడు పెట్టిన పరీక్షలో బ్రహ్మ హంస రూపంలో అగ్రభాగం వైపు పయనిస్తాడు. ఇంత దూరం పయనించిన అగ్రభాగం కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుండి ఒక మొగలి పువ్వు జారి కింద పడడం బ్రహ్మ గమనిస్తాడు. ఆ మొగలి పువ్వును ఆపి తన పరీక్ష గురించి చెప్పి తనకు సహాయం చేయమని అడుగుతాడు. దానితో ఆ మొగలి పువ్వు బ్రహ్మకు సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. శివుడి దగ్గరకు చేరి బ్రహ్మ లింగం పైభాగాన్ని చూశాడు అని సాక్ష్యం చెబుతుంది. దానితో కోపించిన పరమేశ్వరుడు మొగలి పువ్వును శపిస్తూ నీ పువ్వుతో భక్తులు ఎవ్వరూ నన్ను పూజించరాదని చెబుతాడు.